Yes, so welcome everyone. So అందరికీ welcome. So feel the next level trading with Bot Bro. Don't influenced by human emotions. సో మీకు నేను బాట్ బ్రోని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇది ఒక రొబాటిక్ ట్రేడింగ్ అండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, సో నెక్స్ట్ స్లైడ్. ఎవ్రీవన్ హ్యావ్ డిజైర్స్. సో జనరల్‌గా చాలామందికి డిజైర్స్ ఉంటాయి. లైక్ టు మేక్ బిగ్ మనీ, ట్రావెల్ చేయాలి, బంగ్లో బిల్డ్ చేయాలి, టైమ్ ఫ్రీడమ్ ఉండాలి, రైట్? కారు కొనుక్కోవాలి. ఇలా ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. సో, జనరల్‌గా ఇవన్నీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మనం ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బట్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏది రైట్ పాత్ అని. రైట్? సో, ఈ రోజు వరకు మీ లైఫ్‌లో మీకు ఏం కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చాయో నాకు తెలీదు కానీ, డెఫినిట్‌గా ఈరోజు మీకొక రైట్ పాత్‌ని నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. అండ్ ఆ రైట్ పాతే ఫారెక్స్ ట్రేడింగ్. సో, ఫారెక్స్ ట్రేడింగ్ అనేది ఒక $1 ట్రిలియన్ ఇండస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మీ యొక్క కెరియర్‌ని ఇక్కడ ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెక్స్ అంటే ఏంటంటే, ఒక కరెన్సీని ఇంకొక కరెన్సీతో బై చేసేటప్పుడు ఏదైతే ఎక్స్‌చేంజింగ్ జరుగుతుందో దాన్ని మనం ఫారెన్ ఎక్స్‌చేంజ్ అంటాం. అంటే ఫారెక్స్ ఈస్ నథింగ్ బట్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ సచ్ యాస్ డాలర్, యూరో, పౌండ్స్, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ ఎక్స్‌చేంజ్. జనరల్‌గా కరెన్సీ పేరుతో డీల్ చేసినప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, యూరో, యూఎస్‌డి పేర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామనుకోండి ట్రేడింగ్‌కి. సపోజ్ యూరోతో వెళ్ళామనుకోండి, యూరో యూఎస్‌డితో. యూరో యూఎస్‌డి బై చేశామనుకోండి, అప్పుడు యూరోని కొంటున్నాము, యూఎస్‌డిని అమ్ముతున్నాం. అదే సెల్ ట్రేడింగ్‌లో అయితే యూఎస్ డాలర్‌ని కొంటున్నాము, యూరోని అమ్ముతున్నాము. సో, దిస్ ఈస్ వాట్ సింపుల్ ఫారెక్స్ మార్కెట్. ఈరోజు స్టాక్ ఎక్స్‌చేంజ్ జూసుకుంటే మనకి ఇండియాకి ఇండియన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. లండన్‌కి లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. అండ్ టోక్యోకి టోక్యో స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది. అలానే ఈరోజు మార్కెట్‌లలో మనం కంపేర్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్ ఈ లండన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ యొక్క యావరేజ్ ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చేసి డైలీ $7.2 బిలియన్ జరుగుతుంది. అదే టోక్యో స్టాక్ ఎక్స్‌చేంజ్ అనుకోండి, $18.9 బిలియన్ పర్ డే ఇంత వాల్యూమ్ తీసుకొస్తుంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌చేంజ్ చూసుకుంటే $22.4 బిలియన్ ఒక సింగిల్ డేలో ట్రేడింగ్ జరుగుతుందండి. బట్ ఫోరెక్స్ మార్కెట్ ఏదైతే ఫారెన్ ఎక్స్‌చేంజ్ మార్కెట్ ఉందో, ఇది ప్రపంచం మొత్తం మీద అతి పెద్ద మార్కెట్. కంపారిటివ్‌లీ స్టాక్ మార్కెట్ కంటే పెద్దదండి సైజ్. ఎందుకంటే ఒక రోజుకి జరిగే వాల్యూము $6.8 ట్రిలియన్. అంటే 6,00,000,00,00,000. ఇంత వాల్యూమ్‌ని ఒక సింగిల్ డేలో ఫోరెక్స్ మార్కెట్ తీసుకొస్తది. కాబట్టి ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ ఇది. మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ స్లైడ్. బేసిక్ కరెన్సీస్ చూసుకుంటే మనం ఫారెక్స్ ట్రేడింగ్‌లో యూఎస్‌డి, యూరో, జపనీస్, గ్రేట్ బ్రిటన్ పౌండ్, న్యూజిలాండ్ అండ్ సమ్ అదర్ కరెన్సీస్. ఇక్కడ చూడండి, యూఎస్‌డి అన్నిటికంటే మోస్ట్ ట్రేడెడ్ కరెన్సీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కువ ట్రేడింగ్ యూఎస్‌డి జరుగుతుంది. బికాజ్ ఏ కంట్రీకెళ్ళినా గాని కామన్ కరెన్సీ యూఎస్‌డి. అండ్ ఈరోజు యూరో చూసుకుంటే గనుక 16.14% అండ్ జపనీస్ 8.40 అండ్ జీబీపీ 6.40 అండ్ న్యూజిలాండ్ 2.04 అండ్ అదర్స్ వచ్చేసి 22.87. బట్ ఔట్ ఆఫ్ ఆల్ యూఎస్‌డి వచ్చేసి ఎక్కువ ట్రేడింగ్ జరిగే కరెన్సీ. దీస్ ఆర్ సమ్ మేజర్ పెయిర్స్ అన్నమాట. మెటాట్రేడర్ 5 ఒక పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ ఫారెన్ అండ్ ఎక్స్‌చేంజింగ్‌కి. ఈ మార్కెట్స్‌కి వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. ఏ సక్సెస్‌ఫుల్ ట్రేడింగ్ అయినా గాని కన్వీనియంట్ వేలో ఫంక్షనల్ ట్రేడింగ్‌కి స్టార్ట్ అయ్యేది ఈ యొక్క మెటాట్రేడర్ 5 తోనే. అండ్ మెటాట్రేడర్ 5 అనేది ఒక బెస్ట్ చాయిస్ అన్నమాట మోడర్న్ ట్రేడర్స్‌కి. సో, మై డియర్ ఫ్రెండ్స్, మేమెవరు? హూ వి ఆర్? అసలు బాట్ బ్రో ఎవరు? ఏం జేస్తాం మేము? ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తాము? ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేయబోతున్నాను. వి ఆర్ ద ఎక్స్‌పర్టీస్ అండ్ రిసోర్సెస్. మన దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి అండ్ ఎక్స్‌పర్టీస్ ఉంది. ఎవరికైతే ఇన్వెస్ట్‌మెంట్ గోల్స్ ఉంటాయో, ఒక బిగ్ బ్రోకర్ చేయగలుగుతాడో, ప్రతి చిన్న దానికి మనం హెల్ప్‌ఫుల్‌గా వాళ్ళకి ఇన్వెస్ట్‌మెంట్ గోల్స్‌ని అచీవ్ చేయడానికి వచ్చిన వన్ ఆఫ్ ద పవర్‌ఫుల్ అండ్ ట్రాక్ రికార్డ్స్ ఉన్న బ్రోకర్ హౌస్ అన్నమాట. సో, వి ఆర్ ఇంటర్నేషనల్ ఫోరెక్స్ బ్రోకర్.
ఒక ఇన్నోవేటివ్ మెటాట్రేడర్ 5 ప్లాట్‌ఫామ్‌ని యుటిలైజ్ చేస్తూ రైట్ బోత్ స్టార్టప్స్ గానీ, లార్జ్ బిజినెస్ హౌసెస్‌కి గానీ హెల్ప్‌ఫుల్ ఉండే విధంగా వచ్చిన ఒక బ్రోకర్ హౌస్. మై డియర్ ఫ్రెండ్, బాట్ బ్రో అనేది ఒక ఇంటర్నేషనల్ ఫోరెక్స్ బ్రోకర్. ఇదేం ఆఫర్ చేస్తుందంటే చాలామంది క్లయింట్స్‌కి ఎవరైతే ట్రేడింగ్ చేయాలి, ట్రేడ్‌లో ఫండ్స్ గ్రో చేయాలి అని అనుకుంటున్న వాళ్ళుంటారో, వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికొచ్చిన వన్ ఆఫ్ ద రోబోటిక్ సర్వీస్ అన్నమాట. రైట్? సో, ఏం ఆఫర్ చేస్తున్నాం మనం ఇక్కడ సర్వీసెస్ అంటే, ట్రేడింగ్ సొల్యూషన్స్. ఎవరైతే ట్రేడింగ్ నేర్చుకోవాలి, రైట్? ట్రేడింగ్ అంటే ఏంటో తెలియాలి, ఫారెక్స్ అసలు ఎట్లా ట్రేడింగ్ జరుగుతుందని తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ గూడా ఒక ట్రేడింగ్ సొల్యూషన్స్‌ని మనం తీసుకొచ్చాము. అండ్ కటింగ్ ఎడ్జ్ ట్రేడింగ్స్ లాంటివి అండ్ కాంపిటీటివ్ ప్రైజింగ్, రైట్? లో ప్రైజింగ్ ఫర్ ఆర్డినరీ ట్రేడర్స్. ఆర్డినరీ ట్రేడర్స్‌కి గూడా లో ప్రైజింగ్ వేలో మనం ఆఫర్ చేస్తున్నామనమాట. సో, థీస్ ఆర్ అవర్ ఆఫర్స్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ నేను మీకు ఈరోజు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. దాని పేరే బాట్ బ్రో. సో, బాట్ బ్రో ఏంటంటే, ఫారెక్స్ ట్రేడింగ్‌లో జనరల్‌గా రోబోట్స్ అనేవి ఎందుకు డిజైన్ చేయబడ్డాయి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ట్రేడర్స్‌కి హెల్ప్ చేయడానికి, ఎవరైతే ట్రేడింగ్ చేయలేరో ఆర్ చేయడం రాదో, నాలెడ్జ్ లేదో, ఎక్స్‌పీరియన్స్ లేదో, అయినా గానీ వాళ్ళు ఫండ్స్‌ని గ్రో జేసుకోవడానికి వాళ్ళని హెల్ప్‌ఫుల్ అయ్యే విధంగా ఆటోమేషన్ అనేది ఒక సర్వీస్ అన్నమాట. సో, ఈ ఆటోమేటెడ్‌లో ట్రేడింగ్ జరగడానికి ఈ రోబోట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది టెక్నికల్ అనాలిసిస్ అండ్ చార్ట్స్ అన్నీ స్టడీ చేసి గ్రీన్ సిగ్నల్‌ని ఎక్స్‌పర్ట్స్‌కి పాస్ చేస్తుంది. ఆ వేలో మనకి ఆటోమేటెడ్‌లో ట్రేడింగ్ జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం జస్ట్ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. మోస్ట్ ప్రాఫిటబుల్ ట్రేడింగ్ రోబోట్ అన్నమాట ఈరోజు మీ ముందుంది. స్టార్ట్ రోబోట్ ట్రేడింగ్ విత్ $125. జనరల్‌గా ఈ రోబోట్ ట్రేడింగ్‌కి మనం బాట్ బ్రో అకౌంట్‌ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ మనం ఇచ్చే ఫీజ్ ఎంత అంటే $125. ఒక $80 $125 అంటే 1 ఇయర్ మొత్తం మీద రూ. 10,000 ఫీస్‌తో మనం ఈ యొక్క బాట్ సర్వీస్‌ని అవైల్ చేసుకోవచ్చు. సో, ఈ 1 ఇయర్ వరకు మనం ఏ ప్రమేయం లేకుండా, మనం ఏం చేయకుండా ఈ రోబోట్ మన ఫండ్స్ మీద ట్రేడింగ్ చేసి మనకి ప్రాఫిట్స్ జనరేట్ చేస్తుందన్నమాట. మన క్యాపిటల్ అమౌంట్ మీద. అది ఎంత అంటే అప్ టు 10% ప్రాఫిట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్‌మెంట్. సో, ప్రతి నెల 5వ తారీఖున ఆర్ 6వ తారీఖున 10% ప్రాఫిట్‌తో ఒక టార్గెట్‌తో ట్రేడ్ చేస్తుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బాట్ బ్రో. సో, క్యాపిటల్ మీద 10% ప్రాఫిట్ మంత్లీ గైస్, నాట్ ఇయర్లీ. క్లియర్? సో, మూవింగ్ ఆన్ ఫ్రమ్ హియర్. సో, ఇదే గాకుండా మనకి ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ డబ్బున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ ఫండ్స్‌ని ఇలా గ్రో చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మన ప్లాట్‌ఫార్మ్‌లో వర్క్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వర్కింగ్ మోడల్ కూడా ఉంది. మనకు కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంది. ఒకటి రిఫరల్ ఇన్‌కమ్, జనరేషన్ ఇన్‌కమ్, ర్యాంక్ అండ్ రివార్డ్స్ ఇన్‌కమ్, ఫాస్ట్ మూవింగ్ అచీవ్‌మెంట్ బోనస్, మ్యాచింగ్ బోనస్, క్లబ్ ఇన్‌కమ్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ కాంపౌండింగ్ బోనస్ ఇన్‌కమ్. మై డియర్ ఫ్రెండ్స్, రిఫరల్ ఇన్‌కమ్ అంటే వెరీ సింపుల్. ఇదే బాట్ బ్రో గురించి ఆర్ బాట్ బ్రో అకౌంట్‌ని కనుక మీరు ఎవరికైనా రిఫర్ చేసినట్లయితే ఇన్‌స్టాంట్‌గా మీకు $20 రివార్డ్ ఇన్‌కమ్ ఐ మీన్ రిఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. ఇలా మనకి జనరేషన్ ఇన్‌కమ్ అనేది రెండో ఇన్‌కమ్. సపోజ్ మీరు రిఫర్ చేసిన వ్యక్తి నుంచి మీకు $20 వచ్చినప్పుడు, అతను ఎవరికైనా రిఫర్ చేస్తే, ఆ పర్సన్ మీకు లెవెల్ 2కొస్తాడు. అతని మీద మీకు $10 వస్తుంది. లెవెల్ 3 నుంచి $5, లెవెల్ 4 నుంచి $3, లెవెల్ 5-10 నుంచి $2, లెవెల్ 11-20 నుంచి $0.5, లెవెల్ 21-30 $0.5. ఈ రకంగా 30 లెవెల్స్ నుంచి గూడా రిఫరల్ ఇన్‌కమ్ ప్లస్ మనం రిఫర్ చేసిన క్లయింట్ ఎవరికైనా రిఫర్ చేస్తున్నా గానీ వాళ్ళ లెవెల్స్ నుంచి గూడా మనకి రిఫరల్ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఏది బాట్ బ్రోని రిఫర్ జేసినప్పుడు. రైట్? సో, దిస్ ఈజ్ సెకండ్ ఇన్‌కమ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ రివార్డ్స్ ఇన్‌కమ్ ఏంటంటే, ఇక్కడ మనం ఎవరితోనైనా బాట్ బ్రో అకౌంట్ ఓపెన్ చేయించినప్పుడు 25 బాట్స్ ఆర్ 25 బాట్స్ ఇలా బాట్ మనకి ఓపెన్ అయ్యే కొద్దీ రివార్డ్ ఇన్‌కమ్ ఒస్తుంది. ఎప్పుడైతే 25 బాట్స్ ఓపెన్ అవుతాయో 50 బాట్స్‌కి మనం $100 రివార్డ్ ఒస్తుంది.
అండ్ ఇక్కడ మీరు మేనేజర్ అని ఒక ర్యాంక్‌ని అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనకి ఫ్రెష్‌గా 50 బాట్స్, నెక్స్ట్ 50 బాట్స్ ఓపెన్ అయితాయి. ఓవరాల్‌గా 75 బాట్స్, 75 బాట్స్. టోటల్ 150 బాట్స్‌కి యూ విల్ బికమ్ సీనియర్ మేనేజర్ అండ్ ఇన్‌స్టాంట్ రివార్డ్ వచ్చేసి మనకి $300 రివార్డ్ వస్తుంది. అలానే ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కూడా. అండ్ సేమ్ టైమ్ ఈ యొక్క క్లయింట్స్ సహాయంతో ముందు మీరు ఇంకా నెక్స్ట్ ఒక 100 బాట్‌లు ఆర్ 100 బాట్ అకౌంట్స్ అంటే ఓవరాల్‌గా 175 బాట్ అకౌంట్స్, 175 బాట్ బ్రో అకౌంట్స్ ఓపెన్ చేయిస్తే ఈ ప్రాసెస్‌లో మీరు జోనల్ మేనేజర్ అవుతారు. ఇక్కడ $500 రివార్డ్ వస్తుంది. యాపిల్ ఐప్యాడ్ కూడా ఆన్ ద స్పాట్ అన్నమాట. ఇన్‌స్టాంట్‌గా. ఇలా మనకి బాట్ పెరిగే కొద్దీ ఇన్‌కము, రివార్డ్స్ అండ్ ఫండ్స్ గూడా ఉందన్నమాట. సో, ఈ రకంగా మనకి రివార్డ్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫాస్ట్ మూవింగ్ అచీవ్‌మెంట్ బోనస్ అంటే ఒకవేళ మేనేజర్ కనుక మనం ఆహ్, 30 డేస్‌లో అయ్యామనుకోండి. 25 అకౌంట్స్ ఓపెన్ చేయించామనుకోండి. సో, ప్రతి నెల 8,000 చొప్పున మనకి 12 వీక్స్ వస్తుందన్నమాట. సీనియర్ మేనేజర్ అయితే $75 వీక్లీ వస్తుంది. అలా 12 వీక్స్ వస్తుందన్నమాట. అంటే 3 నెలలు. జోనల్ మేనేజర్‌కి గూడా మనకి అచీవ్‌మెంట్ చేస్తే 3 మంత్స్ మనకి రివార్డ్ వస్తుంది కన్సిక్యూటివ్‌గా. సో, ఇలా ఫాస్ట్ మూవింగ్ అచీవ్‌మెంట్ బోనస్ కూడా ఉంది. అండ్ మ్యాచింగ్ బోనస్. ఎప్పుడైతే ఒక బాట్ మ్యాచింగ్ జరుగుతుందో, అంటే ఒక బాట్ అకౌంట్ ఇంకొక బాట్ అకౌంట్ ఓపెన్ అవుతుందో, మనకి లెఫ్ట్ గ్రూప్‌లో ఒక బాట్ అకౌంట్, రైట్ గ్రూప్‌లో ఒక బాట్ అకౌంట్ ఓపెన్ అయినప్పుడు, ఒక బాట్ మ్యాచింగ్‌కి $5 ఇవ్వడం జరుగుతుంది. ఇలా $5 చొప్పున ఈచ్ బాట్ మ్యాచింగ్‌కి ఒక రోజుకి $750 మనం మ్యాచింగ్ బోనస్‌లో కూడా సంపాదియొచ్చు. అండ్ క్లబ్ ఇన్‌కమ్. క్లబ్ ఇన్‌కమ్ అంటే ఎప్పుడైతే మనం 175 అకౌంట్‌లు, 175 అకౌంట్‌లు ఓపెన్ అవుతాయో, అప్పుడు ఈగిల్ అనే ఒక ర్యాంక్‌కి మీరు అచీవ్ అవ్వడం జరుగుతుంది. ఈగిల్ నుంచి మనకి ఈగిల్ క్లబ్ ఇన్‌కము, తర్వాత డైమండ్ అనే పొజిషన్‌లో డైమండ్ క్లబ్ ఇన్‌కము, ఇలా మనకి క్లబ్ ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ క్లబ్ అనేది ఒక రాయల్టీ ఇన్‌కమ్ లాంటిది. ఒక వ్యక్తికి ప్రతి నెల గూడా కంపెనీలో జరిగే టర్నోవర్‌లో నుంచి 3.5% ఆఫ్ ద గ్లోబల్ టర్నోవర్ మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎంతమందైతే ఈగల్స్ ఉన్నారో ఆర్ డైమండ్‌కి డైమండ్ క్లబ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రెజెంట్ అయితే ఈగిల్ క్లబ్‌కి 1,50,000 ఈగిల్ క్లబ్ వస్తుంది. సో, ఈ ప్రాసెస్‌లో ఒక 175 అకౌంట్స్, 175 అకౌంట్స్ మనం క్రాక్ చేయగలిగామంటే ఆరామ్‌సే మీ ఇన్‌కమ్ 3-5 లాక్స్ పర్ మంత్‌లోకుంటారు. రైట్? అండ్ మూవింగ్ ఆన్ ఫ్రమ్ హియర్ అంబాసిడర్ క్లబ్ అయితే 2% ఆఫ్ ద గ్లోబల్ టర్నోవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కింగ్ క్లబ్ అయితే 1.5%. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్. మీ ఇన్వెస్ట్‌మెంట్ మీద మీకు ప్రతి నెల 5వ తారీఖున మీకు ప్రాఫిట్ ఒస్తుంది. సపోజ్ బాట్ ఒక 10% ప్రాఫిట్ మేక్ చేస్తే, ఆ ప్రాఫిట్‌లో నుంచి 70:30గా షేరింగ్ ప్రాఫిట్ రేషియో ఉంటుందన్నమాట. 70% క్లయింట్‌కి ఇవ్వడం జరుగుతుంది. 30%ని బ్రోకర్ 30 లెవెల్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సపోజ్ మీరు ఒక రూ. 1,00,000 పెట్టారనుకోండి. 10,000 ప్రాఫిట్ వచ్చిందనుకోండి. 10,000లో 70% అంటే 7,000 క్లయింట్‌కొస్తుంది. అండ్ 3,000 ఏమో 30 లెవెల్స్ కింద డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఎలాగా? సపోజ్ లెవెల్ 1 ఎవరికైనా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ లెవెల్ 1 క్లయింట్ నుంచి ఆయనకి 70% ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ అయితే 12% మీకొస్తుంది. 5% పై వ్యక్తికెళ్తుంది. 3% ఆ పై వ్యక్తికెళ్తుంది. 2% ఆ పై వ్యక్తికెళ్తుంది. అంటే బ్రోకర్ 30% కూడా 30 లెవెల్స్‌కి ఇంట్రొడ్యూస్ చేసినందుకు క్లయింట్స్‌ని వాళ్ళకి ప్రాఫిట్‌లో నుంచి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు. ఈ రకంగా ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్ గూడా మనం ప్రతి నెల బ్రోకరేజ్ పోయాక, డిస్ట్రిబ్యూషన్ పోయాక లక్షకి 6-7,000 ఎక్కడికి వెళ్ళదు. అంటే రూ. 1,00,000కి 6-7% పర్ మంత్ ఎక్కడికి వెళ్ళదనమాట. సో, ఈ రకంగా మనం ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్‌ని కూడా సంపాదించొచ్చు. మన బడ్జెట్ ప్రకారం మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. సో, మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ మీరు బాట్ బ్రో అకౌంట్ తీసుకున్నాక 10,000, 20,000, 1,00,000, 10,00,000, ₹1,00,00,000 మనం ఎంత బడ్జెట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నాం అనేది క్లయింట్ ఇష్టం. రైట్? సో
కాంపౌండింగ్ బోనస్ కూడా ఉందన్నమాట. సో, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 టు 10, లెవెల్ 30 వరకు. సో, ఎవరైనా ట్రేడింగ్ ప్రాఫిట్ ఇన్‌కమ్ ప్రతి నెల తీసుకోకుండా కాంపౌండింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే కాంపౌండింగ్ అవకాశం కూడా ఉంది. సో, $100 ఇన్వెస్ట్‌మెంట్‌తో కాంపౌండింగ్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ సో, బ్రీఫ్‌గా నేనిది డిస్కస్ చేయట్లేదు. ఎందుకు బాట్ బ్రో చూస్ చేసుకోవాలి? గైస్ వి ఆర్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ. మేము ఎప్పుడు కూడా ఎవ్రీ సెకండ్ 24/7 మీతో ఉన్నాం. మేనేజ్మెంట్ టీమ్ ఉంది. సో, రిచ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంది. అక్రాస్ ఏషియా గానీ, యూకే గానీ, యూరోప్ గానీ. సుపీరియర్ టెక్నాలజీని అండ్ సొల్యూషన్స్‌ని అండ్ బెస్ట్ ప్రైజింగ్‌లో మనము బాట్‌ని అందిస్తున్నాం. సపోర్ట్, పర్సనల్ ట్రైనింగ్స్ గావచ్చు, ఫ్రీ వెబినార్స్ గావచ్చు, ఆన్‌లైన్ కరిక్యులమ్ గావచ్చు అండ్ సీఎఫ్‌డి ట్రైనింగ్స్ గావచ్చు. వీటి ద్వారా మన క్లయింట్స్‌కి గూడా మనం ఎప్పుడూ అందుబాటులో ఉండడము. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి సెల్ఫ్‌గా గూడా ట్రేడింగ్ జేసుకోవడానికి క్లాసెస్ ద్వారా నేర్పియడము ఇవన్నీ జరుగుతుంది. అండ్ వెల్ మెయింటైన్డ్ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఎవరైతే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌కి ఫెసిలిటేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాంట్ విత్‌డ్రావల్ అన్నమాట. విత్‌డ్రావల్ మీద ఎటువంటి కండిషన్స్ లేవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన క్యాపిటల్, ప్రిన్సిపల్ అమౌంట్‌ని మనం విత్‌డ్రావల్ జేసుకోవచ్చు. అండ్ చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మీకు డిస్కస్ చేస్తాను. బాట్ బ్రో ట్రేడింగ్ సబ్స్క్రిప్షన్ $125 1 ఇయర్‌కి వాలిడ్ అన్నమాట. సో, 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి. సో, ఎంత ఫండ్ మనం మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నాం అనేది ఎంతైనా చేసుకోవచ్చు. సపోజ్ 10,000 బాట్ బ్రో అకౌంట్ తీసుకున్నాక మీరు 10,000 అయినా గానీ, రూ. 1,00,000 అయినా గానీ, రూ. 1,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసినా ఫీజ్ అనేది $125 ఇవ్వాల్సిందే. సో, బాట్ బ్రో ట్రేడింగ్ సబ్స్క్రిప్షన్ అనేది నాన్ రిఫండబుల్. అండ్ ఇది రిటర్న్ ఆన్ ఇంట్రెస్ట్ ఏం కాదు. టె బాట్ అనేది అది మార్కెట్ వొలటాలిటీ బట్టి ఆటోమేటిక్‌గా మార్కెట్‌ని బట్టి ట్రేడ్ చేసుకొని మనకి మంచి ప్రాఫిట్స్‌ని జనరేట్ చేస్తుంది. లాస్, ప్రాఫిట్ 2 మనకి బ్రోకర్ ట్రాన్స్‌పరెంట్‌గా మన అకౌంట్ మీద చూపిస్తాడన్నమాట. ఒక 100 ట్రేడ్స్ చేస్తే ఒక 80% ట్రేడ్స్ పాజిటివ్ ఉంటాయి. అట్లా మనకి ఎవ్రీ మంత్ మనం పాజిటివ్‌లోనే ఉంటాం. ఆఫ్టర్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ బాట్ బ్రో ట్రేడింగ్ సబ్స్క్రిప్షన్ అనేటోడు 3 ప్యాకేజెస్‌కి ఎలిజిబుల్ అవుతాడు. అంటే స్టాండర్డ్ కేటగిరీ, క్లాసిక్ కేటగిరీ, ప్రీమియం కేటగిరీ తన ఇన్వెస్ట్‌మెంట్ బేస్డ్ మీద. సో, ఈ రకంగా మై డియర్ ఫ్రెండ్స్ దేర్ ఆర్ సమ్ కండిషన్స్ వీటన్నిటిలో మెయిన్‌గా నేను మీకు చెప్తాను. ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్‌ని మనం విత్‌డ్రావల్ పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఫుల్లీ గానీ, పార్షియల్లీ గానీ పెట్టుకోవచ్చు. 24/72 వర్కింగ్ హవర్స్‌లో మీ యొక్క అకౌంట్‌కి మన క్యాపిటల్ అమౌంట్ విత్‌డ్రావల్ అయిపోతుంది. ఒకవేళ మీరు విత్‌డ్రావల్ పెట్టాల్సిన క్యాపిటల్ అమౌంట్‌ని, ప్రిన్సిపల్ అమౌంట్‌ని 3 నెలల వ్యవధిలో కనుక మీరు విత్‌డ్రావల్ పెట్టినట్లయితే 15% మీ అమౌంట్ మీద డిడక్షన్ ఉంటుంది చార్జెస్. అదే 3-6 నెలల లోపైతే 10% డిడక్షన్ ఉంటుంది. అదే 6 మంత్స్ తర్వాత అయితే ఏ డిడక్షన్స్ అనేవి అప్లై కాదు. జీరో చార్జెస్ అన్నమాట. సో, ఏదైనా క్వెషన్స్ గానీ, క్వెరీస్ గానీ, బాట్ బ్రోకి రిలేటెడ్ ఏదైనా ఉన్నా గానీ మనం ప్రతి చిన్న థింగ్స్‌ని సాల్వ్ జేసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బాట్ బ్రో ట్రేడింగ్ ఇన్ ఫారెక్స్ మార్కెట్. సో, మై డియర్ ఫ్రెండ్ ఎవరైనా బాట్‌కి రిలేటెడ్ ట్రేడింగ్ పట్ల ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ జేసి గ్రో చేయాలనుకుంటే ఇది వండర్‌ఫుల్ అవకాశం. అండ్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ డెసిషన్ అన్నమాట దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫరెవర్. రైట్. ఒక చిన్న డెసిషన్ మన లైఫ్‌ని డెఫినిట్‌గా ఫరెవర్‌కి మార్చగలదు. రైట్. సో, బాట్ బ్రో థాంక్ యూ సో మచ్. థాంక్స్ ఎ లాట్ గైస్. థాంక్ యూ. అండ్ యెస్. సో, దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. అండ్ థాంక్ యూ. ఎవరికైనా తెలుసుకోవాలి అండ్ దీని మీద స్టార్ట్ చేయాలి అని అనుకుంటే గనుక డెఫినిట్‌గా కింద ఆహ్, మీరు మొబైల్ నంబర్ కూడా పంపిస్తాను. సో, దానికి మీరు టెక్స్ట్ చేయొచ్చు. ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇన్ డీటెయిల్‌గా యూ కెన్ ఆస్క్ అన్నమాట. సో, థాంక్ యూ గైస్. థాంక్స్ ఎ లాట్. థాంక్ యూ సో మచ్.